యొక్క భారతదేశంలో కేరళలో కాలటి అనేటటువంటి అగ్రహారంలో ఆర్యాంబ శివగురు అనే పుణ్య దంపతులకి పుత్రులుగా జన్మించి చిన్న వయస్సులోనే ధర్మ సంరక్షణ, ఉత్తమమైనటువంటి దేశము మరియు సమాజం యొక్క నిర్మాణమే లక్ష్యంగా అన్నిటినీ త్యజించి ఈ కార్యం కోసమే తమ 8వ వయస్సులోనే ఇంటి నుంచి అన్నీ త్యాగం చేసి వెళ్ళి ఈ పనులన్నింటినీ కూడా అద్భుతంగా చేసి తమ 32వ వయస్సులో అత్యంత పవిత్రమైనటువంటి కేదారనాథ క్షేత్రంలో తమ అవతారాన్ని సమాప్తి చేశారు. ఇప్పటికీ కూడా మనం కేదారనాథ క్షేత్రంలో శంకరులు అవతారాన్ని సమాప్తి చేసినటువంటి స్థలాన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా శంకరులు అవతరించినటువంటి చోటు కాలటి క్షేత్రంలో ఆ చోటును కూడా మనం దర్శిస్తున్నాం. తప్పకుండా అందరూ దర్శించాలి. అదేవిధంగా శంకరులు అవతారం సమాప్తి చేసినటువంటి కేదారనాథ క్షేత్రాన్ని కూడా అందరూ దర్శించి శంకరులు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ పవిత్రమైనటువంటి శంకర జయంతి మహోత్సవ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి ఈ శంకర జయంతి మహోత్సవాన్ని అందరూ కూడా విశేషంగా ఆచరించి కృతార్థులు కావాలి అని చెప్తూ ఈ సందర్భంలో అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుడ అదేవిధంగా పరమ పూజ్యులైనటువంటి మా గురువరేణ్యులు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క ప్రస్తుత అధిపతులు అయినటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు, సమస్త ఆస్తిక భక్త మహాజనుల యందు ఉండుగాక. అందరికీ కూడా ఆ అనుగ్రహం సంప్రాప్తించుగాక. తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాల్ని తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ శంకర జయంతి మహోత్సవాన్ని మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ 2 చోట్ల కూడా విశేషంగా దాదాపు ఈ సంవత్సరం నుంచి ఇంకా విశేషంగా ప్రారంభించి దాదాపుగా 300కు పైగా గ్రామాల్లో జనులందరూ కూడా ఏ విధమైనటువంటి భేదము లేకుండా అందరూ భక్త మహాజనులు కూడా ఎంతో వైభవంగా ఆచరించేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఊరూరా శంకర జయంతి అనేటటువంటి ఒక పేరుతో ప్రారంభించి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ విధంగా ఇది ప్రారంభమై ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా ఇంకా ప్రవర్ధమానంగా ఇంకా ఎన్నో గ్రామాల్లో ఎన్నో చోట్ల ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లోనూ విశేషంగా ఈ శంకర జయంతి మహోత్సవాలు జరగాలి. అందరూ కూడా చక్కగా జాగృతం కావాలి. ఆ విధంగా అందరికీ కూడా జీవితంలో ఉత్తమమైనటువంటి జీవితం లభించాలి. ఉత్తమమైనటువంటి సమాజం యొక్క నిర్మాణం, వివేకవంతమైనటువంటి సమాజం శంకరుల యొక్క ఉపదేశాలతో నిర్మింపబడాలి. తద్వారా ఈ దేశం సర్వోన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో చక్కగా జరుగుతూ ఉండడం, ఎంతోమంది గ్రామస్తులు భక్త మహాజనులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో చాలా శ్రద్ధగా పాల్గొంటూ ఉండడం అనేది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రతి ఒక్క గ్రామంలోనూ విశేషంగా జనులందరూ కూడా విశేషమైనటువంటి ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ ఉత్సవాలన్నీ కూడా చక్కగా జరుగుగాక, నిర్విఘ్నంగా జరుగుగాక. ఈ అన్ని ఉత్సవాల్లోనూ పాల్గొంటూ ఉన్నటువంటి భక్త మహాజనులందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. చక్కగా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభిస్తాయి అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.